ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసే ముందు మనం వెబ్ అప్లికేషన్ ఎందుకు చూజ్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేద్దాం. ఒక మొబైల్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు. లేదంటే విండోస్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ రీజన్ వచ్చి క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కేపబిలిటీ. మనకి వెబ్ అప్లికేషన్స్‌లో ఆండ్రాయిడ్‌లో మాత్రమే రన్ అవుతుంది. లేదంటే విండోస్‌లో మాత్రమే రన్ అవుతుంది అనే రిస్ట్రిక్షన్స్ లేవు. ఒక బ్రౌజర్ ఉందనుకోండి క్రోమ్ లాంటి, ఆ బ్రౌజర్ నుంచి ఎటువంటి వెబ్ అప్లికేషన్ అయినా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అందుకే వెబ్ అప్లికేషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కేపబిలిటీ. నెక్స్ట్ వన్ వచ్చి అప్డేట్స్. మనకి ఫ్రీక్వెంట్‌గా అప్డేట్స్ అనేటివి వచ్చినాయనుకోండి, మనం ప్రతిసారి ఒక డివైస్‌లో అప్డేట్ చేయాల్సిన పని లేదు. మనం సర్వర్‌లో ఏదైతే అప్డేటెడ్ వెర్షన్ మెయింటైన్ చేస్తామో, ఒక బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఆ అప్డేటెడ్ వెర్షన్ వచ్చి డిస్‌ప్లే అవుతుంది క్లయింట్‌కి. నెక్స్ట్ వన్ వచ్చి స్టోరేజ్. మనకు ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే, మనకి ఫోన్‌లో కొంచెం స్టోరేజ్ అనేది ఆక్యుపై చేస్తుంది. అదే వెబ్ అప్లికేషన్ అనుకోండి, అవసరం ఉన్నంత సేపు వాడతాం, తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఈ వెబ్ అప్లికేషన్‌కి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టే, ఇప్పుడు దీనికి ఇంత డిమాండ్ ఉంది. సో, ఇంత డిమాండ్ ఉన్న, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఒక కోర్స్‌ని మనం నేర్చుకుంటే, అది ఎంత బెనిఫిటో మీరే ఆలోచించండి. అందుకే మనం వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనేది నేర్చుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.